దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి కేవలం 2 ఏళ్లలో 6,000 కోట్ల భారీ కాంట్రాక్టులు ఇవ్వడం ఘోర అవినీతి సూచకమని బీఆర్ఎస్ నాయకుడు మొన్నే కృషాంక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం అక్టోబర్లో ఇండియన్ బ్యాంకు నుంచి ఈ కంపెనీకి 15 లక్షల చిన్న మొత్తాన్ని అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది. అంటే సంస్థ ఆర్థిక పరిస్థితిని ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు. కేఎల్ఎస్ఆర్కి సబ్ కాంట్రాక్టర్ చేసిన చిన్న కంపెనీలకు 5 నుంచి 10 లక్షల బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని, అందుకే వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని కృషాంక్ వివరించారు. అంటే 15 అక్టోబర్ 2025న 15 లక్షల రూపాయల అప్పు తీసుకుంటుంది. నేను ఈ ఒత్తిడిలో తీర్పు ఇవ్వలేనని తప్పుకున్నారు. అదో పెద్ద సంచలనమైంది. సుప్రీంకోర్టు సిజేఐ బిఆర్ గవయ్ గారు కూడా దాని మీద విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయినా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఈ కంపెనీ దాని మీద ఆరోపణలు వస్తున్నాయి. అయినా కూడా ఇవాళ వరకు పెదవి విప్పలేదు. అయితే 2 రోజుల క్రితం హైకోర్టులో జరిగిన విచారణ ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. ఒక 2-3 కంపెనీలు, చిన్న కంపెనీలు వాళ్ళు ఇందులో కాంట్రాక్టులు చేస్తే వాళ్ళకి ఎన్నో లక్షల రూపాయలు, 2 లక్షలో 5 లక్షలో 10 లక్షలో అలా బిల్లులు ఇవ్వాలి. ఆ బిల్లులు కూడా ఎగ్గొడుతున్న కంపెనీ ఇది. వాళ్ళు